హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి అరిసెలతో జీవామృతము ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈవినింగ్ మా ఇంటి దగ్గరికి ఒక ఆవు వచ్చిందండి. అది దేశీయ ఆవో, జెర్సీ ఆవో లేదా హైబ్రిడ్ ఆవో నాకైతే తెలీదు. వచ్చిన తర్వాత అది మా ఇంటి ముందు పేడ వేసేసి వెళ్ళింది. అది చూడగానే ముందు నాకు చాలా ఆనందం వేసింది, మన మొక్కలకి మంచి ఆహారం దొరికింది అని. మామూలుగా మాకు పేడ నేను మా ఫ్రెండు ఇద్దరం కలిసి స్కూటీ మీద ఇక్కడ మాకు దగ్గరలో ఆవులు పెంచుకునేది ఒకటి ఉందండి. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటాము ఎరువులు. అప్పుడు వాళ్ళని అడిగితే కొంచెము పచ్చిపేడ కూడా మాకు ఇస్తారు. ఆ పచ్చిపేడ ఇచ్చినప్పుడు మన మొక్కలకి నేను వాటితో ఏ ఒక్క ఫెర్టిలైజర్స్ చేసి ఇస్తాను. ఈరోజు మా ఇంటి ముందుకే వచ్చి ఆవు వేయగానే అది చూడగానే ముందు చాలా ఆనందం వేసింది. మన మొక్కలకి మంచి ఆహారం దొరికింది అని. మనమే కాదండో ఈ బిర్యానీలు, విందు భోజనాలు తినేది, మన మొక్కలకు కూడా అప్పుడప్పుడు మనం ఇవ్వాలి. అలా ఇస్తే అవి మళ్ళా మనకి మల్టిపుల్ అయ్యి మనకి రిటర్న్గా కాయలు, పండ్లు, ఆకులు మనకేం కావాలో ఆ ఆహారాన్ని మళ్ళా మనకి ఇస్తాయి. ముందు దానిని చూడగానే నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నానండి. ఇలా నేను మొత్తం కలెక్ట్ చేసుకున్నానండి. ఇది తయారు చేసుకోవడానికి కావాల్సింది అల్లా నేను కలెక్ట్ చేసుకున్న పేడ, మట్టి, అరిసెలు. ఇవి పాడైపోయిన వేస్ట్ అయిపోయిన అరిసెలు మీ దగ్గర ఉంటాయి కదండి, ఆ అరిసెలని మీరు ఉపయోగించుకోవాలి. ఫ్రెష్ ఏమి వాడి మీరు జీవామృతం ఏం చేయబడలేదండి. మీ దగ్గర ఎక్కువ రోజులు నిల్వ ఉన్న అరిసెలు డైరెక్ట్ కంపోస్ట్లో వేసేదానికంటే ఆ ఎరువులో వేస్తే చీమలు వస్తాయి అలా అనుకునే బదులు మనం ఇలాగా ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. ఇవి నా దగ్గర వేస్ట్గా ఉన్న అరిసెలు. ఇది మట్టి వచ్చి మన గార్డెన్ సాయిల్ కాదండి, ఏదైనా పుట్ట మట్టి కావాలి అంటే మనకి చీమల పుట్టలు అలా పెట్టుకొని ఉంటాయి కదా, అలాంటి మట్టి కావాలి. లేదా రోడ్డు మీద కానీ ఎక్కడైనా మట్టి తీసుకొని రావాలి. అది సారవంతమైన సేంద్రియ మట్టి కావాలి, అంటే కెమికల్స్ ఏమీ వేయకుండా తయారైన మట్టి కావాలి. మీకు దొరికితే అలా తీసుకొని రండి, లేకపోతే మీ గార్డెన్ సాయిలే యూజ్ చేయండి. మనము మన గార్డెన్లో ఏ కెమికల్స్ వాడకుండానే పోటింగ్ మిక్స్ చేసుకుంటాం కదా, ఆ గార్డెన్ సాయిల్నే మనము ఉపయోగించుకోవచ్చు. ఇది మా గార్డెన్ సాయిల్ అండి. ఇది నేను కలెక్ట్ చేసుకున్న మట్టి. నేను మామూలుగా నర్సరీ నుంచి ఒక మొక్క కొనుక్కొని వస్తే ఆ మొక్కతో పాటు వచ్చిన మట్టి అనమాట ఇది. కొన్ని ఏరియాల్లో సిమెంట్ రోడ్లు, టార్ రోడ్లు ఉంటాయి. మన ఇంటి ఎదురుగా కూడా ఒక పిడికెడు మట్టి కూడా దొరకదు. అలాగే మా ఏరియాలో కూడా అంతా టార్ రోడ్లోని మెయిన్ రోడ్డు మీదకి వెళ్తే సిమెంట్ రోడ్లు, ఒక పిడికెడు మట్టి కూడా మాకు దొరకదు కలెక్ట్ చేసుకోవాలంటే. నేనేదో నర్సరీ నుంచి తెచ్చుకున్న మట్టి ఉంది కాబట్టి ఆ మట్టితో తయారు చేసుకుంటున్నాను. మీకు దొరికితే మీ గార్డెన్ది కాకుండా బయట నుంచి ఏదైనా మట్టి తెచ్చుకోండి. దొరకకపోతే మీ గార్డెన్ సాయిలే మనం రెగ్యులర్గా మనం యూజ్ చేసుకునే మట్టినే ఉపయోగించవచ్చు. మనము ఎందుకని మట్టి మంచి మట్టి కావాలి అంటున్నామంటే ఆ మట్టిలో ఏమి కెమికల్స్ ఉండకూడదు. కెమికల్స్ ఉంటే మనం ఇప్పుడు తయారు చేసుకునేది సూక్ష్మజీవుల్ని మల్టిపుల్ చేస్తున్నాం అనమాట, ఎక్కువ సంఖ్యలో చేస్తున్నాము. దాంట్లో కానీ కెమికల్స్ ఏమన్నా ఉంటే ఆ సూక్ష్మజీవులు చనిపోతాయి కదా, మనం చేసిన ప్రొసీజర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది.
మన పేడలో వచ్చేసేసి చాలా సూక్ష్మజీవులు ఉంటాయండి. మన మొక్కలకి ఉపయోగపడేయి. మామూలుగానే చెప్తారు కదా! ఆవు పేడ కానీ, ఆవు యూరిన్ కానీ మన మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా గృహప్రవేశాలు అలా చేసేటప్పుడు కూడా ఆవు యూరిన్‌ని మూత్రాన్ని తీసుకొని వాటర్‌లో కలిపేసి అందరికీ తీర్థంలా కూడా ఇస్తారండి. మేముండే ఏరియాలో అయితే ఇస్తారు. అంటే మనం మామూలుగా తీర్థం ఇచ్చే దాంట్లో కొంచెమో గొప్ప ఆవు మూత్రాన్ని కలుపుతారు గృహప్రవేశాలప్పుడు. దాంట్లో ఎన్నో సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు మనకి, మన మొక్కలకి అన్నిటికీ ఉపయోగపడతాయి. మనము ఇప్పుడు చేసే ప్రొసీజర్ ఏందంటే, ఆ సూక్ష్మజీవులని ఎక్కువ చేసుకుంటున్నాము. ఎక్కువ చేసి మన మొక్కలకి ఇస్తున్నాం. మొక్కలకిచ్చినప్పుడు అవి మన మొక్కలకి ఉపయోగపడతాయి. ఆ సూక్ష్మజీవులు మన వానపాములు అవన్నీ బాగా అట్రాక్ట్ అయిపోయి వాటి ఉత్పత్తిని కూడా పెంచుకొని వాటి విసర్జాల ద్వారా మలము వస్తుంది కదా! ఆ మలం మన మొక్కలకి బలం అవుతుంది. మామూలుగా ఇది కొలతల రూపంలో చెప్పాలి అంటే, జీవామృతం చేసుకునే ప్రొసీజర్ అయితే 200 లీటర్ల నీళ్ళకి 10 కిలోల ఆవు పేడ కావాలి. 5-10 లీటర్ల ఆవు మూత్రం కావాలి. మీకు పేడ దొరికితే మూత్రం లేదు కదా అని చెయ్యటం ఆపేయకండి. ఆవు పేడ ఉంటే ఆవు పేడతోనే చేసుకోండి. ఇప్పుడు నాకు కూడా మూత్రం లేదు. ఆవు పేడతోనే చేసుకుంటున్నాను. మూత్రం కలిపితే, పేడ కలిపితే మూత్రంలోనూ, పేడలోనూ సూక్ష్మజీవులుంటాయి. ఇప్పుడు పేడ ఒక్కటే కలిపితే పేడలో ఉండే సూక్ష్మజీవులే మల్టిపుల్ అవుతాయి. ఇప్పుడు మామూలుగా చెప్పాలంటే కేజీల కొలతలో చెప్పాలంటే 1 కేజీ పేడకి 20 లీటర్ల బకెట్‌లో మనం కలుపుకోవచ్చు. ఇది ఉడామారిగ్గా 1 కేజీ పేడ ఉందండి. ఈ కేజీ పేడని నేను 20 లీటర్ల బకెట్‌లో వేసుకుంటున్నాను. మనము ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మన గార్డెన్‌ని మెయింటైన్ చేయలేను. ఒకసారి నేనైతే చాలా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చాను. నాకది తెలియలేదు. దాన్ని నేను చాలా మన చిన్న గార్డెన్ అయిపోయి దానికి వేయటము 15 రోజులు, 20 రోజులు కూడా అవ్వలేదండి. అప్పటినుంచి నేను ఎక్కువ క్వాంటిటీలో చేయను. కొంచెం మోతాదులో 1 కేజీ, 2 కేజీలు మాత్రమే చేసి, ఆ చేసిన దాన్ని మన మొక్కలకి ఉపయోగించుకుంటాను. దీనికి మొత్తం మట్టి వెయ్యట్లేదు. ఈ గడ్డ తీసేస్తున్నాను. ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. కొంచెం మట్టి చాలు. ఈ కొలతలేమి ఎగ్జాక్ట్‌గా ఏం పడలేదండి. కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. నేను నెక్స్ట్ ఈ అరిసెలనేవి ముక్కలుగా చేసేసి వేస్తున్నానండి. ఇప్పుడు మామూలుగా అయితే దీంట్లో మనం వేసుకోవాల్సింది బెల్లం వేసుకోవచ్చు. బెల్లం తర్వాత బెల్లం కానీ మీకు దొరకకపోతే ఏదైనా పండిపోయిన, కుళ్ళిపోయిన అరటి పండ్లు ఈ కండిషన్‌లో ఉన్న అరటిపండ్లు మనం తినం కదండీ! ఆ అరటి పండ్లను కూడా మనము ఈ బెల్లానికి ఆల్టర్‌నేటివ్‌గా మనం ఉపయోగించుకోవచ్చండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసావా? అలాగా నలిపేసుకోవచ్చు. లేదా పప్పాయ పండు కానీ, ఏదైనా తియ్యగా ఉండే పదార్థాలు మనము బెల్లానికి ఆల్టర్‌నేటివ్‌గా ఏసుకోవచ్చు. ఎందుకు బెల్లం వేయాలి అంటే, ఆ తీపి పదార్థం వల్ల దాంట్లో ఉండే సూక్ష్మజీవులు వాటి ఉత్పత్తిననేది పెంచుకుంటాయి. ఇంకా ఎక్కువవుతాయి. రెండింతలు, మూడింతలు దానికి అనుకూలమైన ఆహారము, అనుకూలమైన వాతావరణము మనం ఇస్తే ఆ సూక్ష్మజీవులు మల్టిపుల్ అవుతాయి. మనము వీటిని డైరెక్ట్‌గా నీళ్ళల్లో కలిపి ఫెర్మెంట్ చేసైనా ఇవ్వచ్చు. ఇలా తీపి పదార్థాలు వెయ్యటం మూలాన ఇంకా కొంచెం మనకి సూక్ష్మజీవులు వాటికి కావాల్సిన ఫుడ్ దొరికి ఇంకా మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మామూలుగా దీంట్లో ఏసుకోవాల్సిన పిండి ఏంది? పిడికెడు శనగపిండి గానీ, ఏదైనా పెసలు, కందులు, నువ్వులు, సజ్జలు ఏయైనా 2 భాగాలుగా ఉండే వాటిని మనం ఈ జీవామృతానికి ఉపయోగించుకుంటాము. మనం ఈ అరిసెల్లో వాడిందేంది? బియ్యపిండి వాడాము. బియ్యపిండి అయినా ఏమి హానికరమైతే కాదు కదండీ! బియ్యపిండి, బెల్లము, నెయ్యి చూడండి అసలు నేను చేత్తో పిసుకుతుంటేనే నెయ్యి అంత బాగా వస్తుంది. ఇయన్నీ కూడా మనము ఫెర్మెంట్ చేసి 9-12 రోజులు ఫెర్మెంట్ చేయాలండి. చేస్తే అవి ఆ సూక్ష్మజీవులనేది మల్టిపుల్ అయ్యి మన మొక్కలకి ఉపయోగపడతాయి. మనము దీనిని డైరెక్ట్‌గా ఎరువులో ఏసే కంటే ఇలాగ ఏయటం మూలాన మన మొక్కలకి చాలా బలమండి. మనము ఎక్కడెక్కడియో తీసుకొనొచ్చి ఇక్కడ అన్నిటినీ మనము కలుపుకొని మన సాయిల్‌లోకి ఇవ్వటం మూలాన మన మట్టి చాలా గుల్లగా తయారయ్యి, మొక్క వేర్లు స్ట్రాంగ్‌గా అయ్యి ఫెర్టిలిటీ పెరుగుతుంది.
ఫెర్టిలిటీ పెరగటం మూలాన మామూలుగా కౌ యూరిన్ ఉంటుందండి. యూరిన్ వేసి మనము ఇలా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు మనము చెక్కని గాని కర్రని గాని వాడాలి. ఇనప వస్తువులు అనేది వాడకూడదు. దీనిని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మాత్రమే తిప్పాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి తిప్పాలి. ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి మనము దీనిని తిప్పుకుంటూ ఉండాలి. మామూలుగా ఆవు మూత్రం వేసి ఇలా తిప్పి తర్వాత నీళ్లు పోసుకోవాలి. కానీ మన దగ్గర ఆవు మూత్రం లేదు కాబట్టి నేను ఆ కవర్స్ క్లీన్ చేసిన వాటర్ ద్వారానే నేను వీటిని కలిపేసేస్తున్నాను. మీరు మాత్రం ఎక్కువ మోతాదులో చేసుకోకండి. మామూలుగా ఒక 4-5 కుటుంబాలకి సరిపడా మొక్కలు ఉన్నట్లయితే, అంటే మీకు ఉరామానిగ్గా చెప్పాలంటే ఒక 500 లోపల మొక్కలు ఉన్నట్లయితే దానికి 1 కేజీ లేదా 2 కేజీలు సరిపోతుంది. అంతకంటే ఎక్కువ చేసుకొని ఏం చేయాలో దాన్ని మెయింటైన్ చేయలేము. ముందు చేసుకున్న తర్వాత దాన్ని పడేయాలి కదా. అందుకోసం ఇలాంటి ఫెర్టిలైజర్స్ మన మొక్కలకి ఇవ్వటం మూలాన మొక్కలు చాలా ఇమ్యూనిటీగా తయారవుతాయి. మనం ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటాం కదా. ఇప్పుడు మనకి ఏదైనా బాగాలేకపోతే ఇమ్యూనిటీ బూస్టర్, ఇప్పుడు కరోనా టైంలో అవేవో బూస్టర్స్ అని అలా వేశారు కదా మనకి, ఆ కరోనా వైరస్ మన దగ్గరికి రాకుండా ఉండటం కోసమని. అలాగే మన మొక్కలకి ఇలాంటివి ఇవ్వటం మూలాన అవి రోగ నిరోధక శక్తిని పెంచుకొని బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. వాటి దగ్గరికి ఏమీ రాకుండా. అప్పుడు అలా స్ట్రాంగ్గా తయారైనప్పుడు మనకి మొక్క వేర్లు కూడా బాగా డిస్ట్రిబ్యూట్ అయిపోయి, అంటే స్ప్రెడ్ అయిపోయి, ఎక్స్టెండ్ అయిపోయి బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి అన్నిటినీ తట్టుకుంటాయి. వాతావరణంలో మార్పుల్ని కానీ, ఫంగస్లు, అన్నిటినీ తట్టుకునే శక్తి వాటికి వస్తుంది. శక్తి వచ్చినప్పుడు మనకి హార్వెస్ట్లు ఎక్కువ ఇస్తాయి. పంట ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. ఈ తయారు చేసుకున్నది మనము నీడగా ఉండే ప్లేస్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాని మీద ఒక గోనె సంచి వెయ్యాలి. ఎందుకు గోనె వెయ్యాలి? ఆల్రెడీ మనం నీడలోనే పెట్టుకుంటున్నాము కదా అని అంటే, నీడలో పెట్టుకున్న మన ఉష్ణోగ్రతలో వేడి ఉంటుంది కదా, ఆ వేడి వల్ల సూక్ష్మజీవులు చనిపోకుండా ఉంటాయి. అవి సూక్ష్మజీవులు చనిపోయినాయి అనుకో, దీంట్లో మంచి బ్యాక్టీరియా కాకుండా మన మొక్కలకి హానికరం చేసే బ్యాక్టీరియా జనరేట్ అవుతుంది. కాబట్టి మనము దానికి అనుకూలమైన వాతావరణం కోసమని, మన సూక్ష్మజీవులని కాపాడుకోవటం కోసము మనము దీనిని నీడలో పెట్టాక కూడా గోనె కప్పాలి. గోనె లేకపోతే ఏదైనా చెక్కలు కానీ అలా కప్పాలి. ఇది పొంగుతుంది. అంటే రోజులు గడిసే కొద్దీ ఇది పైకి పొంగినట్లు వస్తుంది. మనం ఇడ్లీ పిండి, దోశ పిండి ఫెర్మెంట్ చేస్తాము కదా. అంటే మనము ఒక రోజు బయట పెడితే అది పొంగుతుంది. పొంగిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంటాము. ఆ తర్వాత పులిసిపోతుంది, పనికి రాదు బయట ఉంచితే అనుకుంటాం కదా. అలాగే ఇది కూడా పొంగుతుంది. మనము దీన్ని పైదాకా నీళ్ళు అందుకనే పోసుకోకూడదు. ఇలా అడుగు భాగం వరకు పోసుకొని తర్వాత దీనిని ఫెర్మెంట్ చేయాలి. దీనిని మ్యాక్సిమం 9 నుంచి 12 రోజుల లోపల వాడుకుంటే బెటరు. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము వచ్చి దీనిని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకుంటే అది ఫెర్మెంట్, అంటే ఇంకా పైకి కిందకి అయ్యి ఆ సూక్ష్మజీవులు ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఒకే చోట ఉండకుండా అన్ని మిక్స్డ్ అయిపోతాయి. ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం మూలాన ఫస్ట్ మనం గమనించేది వారం రోజుల్లోనే మన గార్డెన్ బాగా గ్రీనరీగా ఉంటుంది. అదే ఫస్ట్ రిజల్ట్ అండి. ఆకుపచ్చగా ఉంది అంటే మనకి దిగుబడి కూడా పెరుగుతుంది. బయట ఆర్గానిక్ అని ప్యాక్ చేసి మన మొక్కలకి వేసుకునేవని ఉంటాయండి. చాలామంది వాటినన్నిటినీ తెచ్చుకొని వాడుతుంటారు. దానిని వాడే బదులు ఆర్గానిక్ అంటే ఏంది, ప్రకృతి సిద్ధంగా న్యాచురల్గా వచ్చాయి. అలాగే మనకి న్యాచురల్గా మనం ఎక్కడికైనా ఆ గోశాలకు కానీ, లేదా మీ దగ్గర ఆవులు దొరకకపోతే బర్రెలు దొరుకుతాయి కదా, బర్రెల దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం తెచ్చుకొని, లేదా మన ఇళ్ళ దగ్గరికి ఎప్పుడైనా వచ్చినప్పుడు కలెక్ట్ చేసుకొని, అలా ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్నదే న్యాచురల్ అవుతుందండి, ఆర్గానిక్ అవుతుంది. అంతేకాని మనము బయట నుంచి తెచ్చుకొని ఇది ఆర్గానిక్ అంట, మన మొక్కలకి వాడచ్చంట అని చాలామంది అడుగుతున్నారు. అవన్నీ ఏమి వాడకపోయినా మన చుట్టుపక్కల ఉండే వాటి ద్వారా మన మొక్కలని బాగా పెంచుకోవచ్చు. మనకి ఎక్కువ దిగుబడి కూడా వస్తుందండి.
ఇప్పుడు నేను ఈ బకెట్ని మా గార్డెన్లో ట్యాంక్ కింద నీడలో పెడుతున్నానండి. గోనె సంచి కూడా వేసేస్తున్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ ఈవినింగ్ వచ్చి కలిపెట్టేస్తాను. 2 టైమ్స్ మీకు కుదరకపోతే అట్లీస్ట్ ఒక్కసారి అన్నా మిక్స్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే రోజులో ఒక్కసారన్నా కలపండి. ఏం లేదు, పైకి కిందకి కలిపితే ఒక చోటే ఉండకుండా అవన్నీ మిక్స్ అయిపోయి సూక్ష్మజీవుల ఉత్పత్తి పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక రోజు తర్వాత ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి, ఇలా తెట్టిలాగా కట్టింది. మళ్ళా దీనిని కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి ఇలా కలిపెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మళ్ళా దీని మీద గోనె సంచి వేసేయాలి. 10 రోజుల తరువాత ఈ జీవామృతము ఏ కండిషన్లో ఉందో చూద్దామండి. ఇదిగోండి, ఇట్లా ఫెర్మెంట్ అయిపోయి ఇట్లా ఉంది. దీనిని మళ్ళా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకొని చూస్తున్నారా, పైన తెట్టిలాగా కట్టేస్తుంది. 1 లీటర్కి 3 లీటర్ల నీళ్ళలో మిక్స్ చేసుకోవాలి. నేను మా గార్డెన్ మొత్తానికి కలిపి ఈ 30 లీటర్ల వాటర్లో నేను మిక్స్ చేస్తున్నానండి. ఈ జీవామృతంలో 300 నుంచి 500 కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయండి. ఆ సూక్ష్మజీవుల్ని ఇంకా మనము డబల్ కానీ త్రిబుల్ కానీ చేయడం కోసమని దీంట్లో మనము బెల్లము, మట్టి, తీపి పదార్థాలు అన్నీ వేసాము. అన్నీ వేస్తే అవి ఇంకా రెట్టింపు అవుతాయి. దీనిని ఫస్ట్ మనము పిచికారీ అయినా చేసుకుందామండి. ఈ బకెట్ నిండే లోపల ఇక్కడ 10 లీటర్స్ బకెట్ నిండింది. దాంట్లో నేను కలిపేస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కనిపిస్తుందా? మనము జీవామృతం మాత్రం కొంచెం మోతాదులో చేసుకోండి, ఎక్కువ మోతాదులో చేసుకోకండి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో చేసుకుంటే దానిని మెయింటైన్ చేయటం అనేది చాలా అంటే చాలా కష్టము. ఫస్ట్ దీన్ని పిచికారీ చేద్దాము. ఈ పైది పక్కకి అని నేను పిచికారీ పద్ధతిలో చేస్తున్నానండి. ఏమన్నా నలకలు అడ్డం పడితే మళ్ళీ ఇది కూడా మనకి స్ప్రే అవ్వదు. కాబట్టి నేను నలకలు పడకుండా లోపల నుంచి తీస్తున్నాను. దీనివల్ల మన మొక్కలు అనేవి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటాయండి. ఈ ఆవు పేడలో నైట్రోజన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మెయిన్. ఈ ఎండలకి మొక్కలు వాడిపోయినట్లుంటాయి కదా, ఆ వాడిపోయినట్లు ఉండకుండా మన మొక్కలు అనేవి నైట్రోజన్ శాతము పెరిగి చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటాయి. మీకు డౌట్ రావచ్చు, మీరు ఏంటండి ఎప్పుడు ఇది ఆ స్ప్రేలు అవి ఇవి అని చెప్తున్నారు. ఇప్పుడు ఫారెస్ట్లో ఉండే మొక్కలు కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి, రోడ్డు మీద ఉండే మొక్కలు కూడా చాలా గ్రీనరీగా ఉంటాయి అని. మీకు దూరంగా కనిపిస్తున్న మొక్కలు కనిపిస్తున్నాయా? చాలా గ్రీనరీగా ఉన్నాయి. మా లేఅవుట్లో అవి ప్లాంట్స్ అండి. వాటికి ఎవ్వరు ఏమి నీళ్లు పొయ్యరు, ఏమీ చెయ్యరు, కానీ ఆ చెట్లు చాలా గ్రీనరీగా ఉన్నాయి. మన మొక్కలకి మనం ఇన్ని చేస్తున్నాం కదా అనుకోవచ్చు. ఫారెస్ట్లో అడవిలో ఉండే మొక్కలకి ఎలా జరుగుతుందంటే ఈ ప్రాసెస్, మొన్నటిదాకా ఇప్పుడు మీకు చూయించిన మొక్కలన్నీ ఆకులు రాలిపోయినాయి, ఆకులు ఎండిపోయి రాలిపోయినాయి. మళ్ళా వాటికి ఫ్రెష్ ఆకులు అనేవి వచ్చాయి. ఆ రాలిపోయిన ఆకులు అనేవి మొక్క మొదల్లో ఉంటాయి. అంతేకాకుండా అదే డాగ్స్, ఏ ఒక్క యానిమల్స్ ఉంటాయి కదండి, వాటి విసర్జాలు, వాటి మలము అనేది ఆ మొక్కల మొదల్లో కానీ ఆ వేళ్ళ సరౌండింగ్లో కానీ దొరుకుతుంది. వాటిని చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు నీళ్లు పోసుంటారు. అవి పెద్ద మానులైనాక వాటిని వదిలేశారు. అప్పుడు వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే మన మానవ భాషలో మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాం. మన ఫుడ్ కూడా మనము చేసుకోలేము. వాళ్ళు పెడితేనే మనకు ఫుడ్, లేదా వాళ్ళని మనం డిమాండ్ చేస్తేనే మనకి ఫుడ్. అదే మనకి నడవటము, వాక్ చేయటము, జాబ్ చేయటము అన్నీ అంటే
అలాంటియన్నీ మనకు తెలిసినప్పుడు మన ఫుడ్‌ని కూడా మనమే తయారు చేసుకుంటాం కదా! మనం ప్రతిసారి మన పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వం కదా! అలాగే పెద్ద పెద్ద మాను మొక్కలన్నిటికి వాటికి మనం నీళ్లు పొయ్యమనలేదు. వాటి ఆహారము వేర్లు ఎక్స్‌టెండ్ చేసుకొని అవే తయారు చేసుకుంటాయి. మొక్కలకి పిచికారీ చెయ్యటం అయిపోయింది. ఉన్న వాటర్ మొత్తాన్ని ఇట్లాగా డైల్యూషన్ చేసుకున్నాను. కనిపిస్తుందా? ఇవి 2 బకెట్స్‌లో. ఈ 2 బకెట్స్ వాటర్ అనేది మా గార్డెన్‌కి సరిపోతుంది. ఈ వాటర్ అనేది మన మొక్కలకి ఇచ్చేటప్పుడు మన మొక్కలనేవి తడిగా ఉండాలి. తడిగా ఉన్నప్పుడే మన మొక్కలు వీటిని ఎంజాయ్ చేయగలవు. కుదిరితే ఈవినింగ్ టైంలో ఇస్తే ప్రిఫరబుల్. సాయంత్రం 6 గంటలప్పుడైతే బెటర్ అండి. కొంచెం కొంచెంగా ఎక్కువ ఎక్కువ కారిపోయేట్లు ఇవ్వకండి. ఎందుకు అంటే మనం వీటిని చాలా కష్టపడి చేసుకుంటాం కదండీ! పుదీనా చూయించాను కదా! అంతా ఎండిపోయినట్లుందని. ఇప్పుడు చూడండి ఎంత బాగొచ్చేసిందో. ఈ మధ్య మా మొక్కలకి ఆవు పేడ నీళ్ళు, జీవామృతాలు ఇవి వెంట వెంటనే దొరుకుతున్నాయండి. దానివల్ల ఉన్న మొక్కలనేవి చాలా గ్రీనరీగా బాగున్నాయి. ఆవు యూరిన్ దొరకలేదని వెయ్యకుండా ఉండకండి. జీవామృతం చేసుకోండి. యూరిన్ వేస్తే అది యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. లేకపోతే ఉన్న వాటితో చేసుకుంటే ఈ బెల్లం అనేది మన ఎర్త్‌వార్మ్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇష్టమైన ఆహారము. అవి తినేసి వాటి సంఖ్యని డబలు, త్రిబులు అలా చేసేసుకుంటాయి. అవి అలా మల్టిపుల్ అయ్యే కొద్దీ మన మొక్కలకి ఎనర్జీ అనేది దొరుకుతుంది. మనము ఫుడ్ తిన్నట్లే ఇవి కూడా అంతేనండి. ఈ ఎండలకనేది ఆకులన్నీ వాడిపోయినట్లొస్తాయి. ఈ పేడ అనేది నైట్రోజన్ శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఆకులనేవి గ్రీనరీగా అయ్యి, ఈ వాలిపోయిన ఆకులు కూడా నీట్‌గా వస్తాయి. ఈ లిక్విడ్ మనము ఎప్పుడెప్పుడు ఇచ్చుకోవచ్చు అంటే, మీకు దొరికినప్పుడల్లా ఇచ్చుకోవచ్చు ఈ జీవామృతం. మన మొక్కలకి ఇదేమి హార్మ్ చెయ్యదు. కాకపోతే డైల్యూషన్ అనేది నీట్‌గా చేసుకోండి. మనము కంపోస్ట్‌లు, మెన్యూర్స్ ఇచ్చేదానికంటే కూడా ఇట్లాగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మొక్కకి ఇన్‌స్టంట్ ఎనర్జీ వస్తుంది. మొక్క గ్రోత్ కూడా ఫాస్ట్‌గా ఉంటుంది. మన కంపోస్టు, మెన్యూర్ కంటే ఈ కౌ డంగ్ ఫ్రెష్ ఆవు పేడ వచ్చే బలము దేంట్లో ఉండదండి. కొంచెం కొంచెంగా ఇలా ఇచ్చుకుంటూ ఉండండి. ఇవి పూల మొక్కలు, పండ్ల మొక్కలు అలా అనేం లేదండి. అన్నిటికీ ఇచ్చుకోవచ్చు. ఇవి ఆల్రెడీ తడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం ఇస్తున్నా. ఈ ట్యాంక్‌లో టచ్ చెత్త వేసుకొని నింపుకుంటున్నాను కదా! మీకు తెలిసిందే కదా! అది నింపటం అయిపోయిందండి. మట్టి వేశాను. ఆ లాస్ట్‌లో మిగిలిన నీళ్లు తెచ్చి ఇక్కడ పోసేస్తున్నాను. మొత్తం లాస్ట్‌లో వచ్చినయి మొత్తం ఇక్కడే ఏసేస్తున్నానండి. మీరు అరిసెలని వేస్ట్ చేసే బదులు ఇట్లా లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఇవ్వటం బెటర్. కంపోస్ట్‌లో ఏసేదానికంటే కూడా. ఇదండి ఆవు పేడ, అరిసెలతో జీవామృతము మన మొక్కలకి ఎలా పిచికారీ చేయాలి, ఎలా లిక్విడ్ ఫెర్టిలైజర్‌గా ఇవ్వాలి అని. ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.